రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో నిరుద్యోగులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కవాతు మహా ధర్నా నిర్వహించనున్నట్లు నిరుద్యోగుల జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆ దిశగా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోందని జేఏసీ నేతలు చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జరుగుతున్న జాప్యం వల్ల వేలాది మంది యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ ఫిబ్రవరి 4వ తారీఖు ఇది నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ 2 సంవత్సరాలు అవుతుంది. మనకి నోటిఫికేషన్ రాక మన సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మన ఇందిరా పార్క్ వరకు నిరుద్యోగుల కవాతుతోని వెళ్ళి అక్కడ మనం ఒక నిరుద్యోగ సంబంధించింది ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ ఫిబ్రవరి 4వ తారీఖు ఇది ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య జరుగుతున్న మహాధర్నా. ఇది ఏ పార్టీ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఎందుకంటే మనకి ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన విషయం మన అందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క జనరల్ నోటిఫికేషన్ రాలేదు. అందుకే ఇంకా మనకి ఏజీలు లేవు. అదే విధంగా ఆర్థికంగా హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, తరువాత రూమ్ రెంట్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. అందుకే నిరుద్యోగ మిత్రులు వాట్సాప్ లో కాకుండా, టెలిగ్రామ్ లో కాకుండా, సోషల్ మీడియా ద్వారా కాకుండా మనం ఖచ్చితంగా ఫీల్డ్ లో గ్రౌండ్ లో దిగి గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది తప్ప ఇంకా నోటిఫికేషన్ రాదు. ఇంకా 3 సంవత్సరాల దాకా కూడా మనం ఇలానే స్టడీ హాలలో, లైబ్రరీలలో, కోచింగ్ సెంటర్లలో ఉండి కాలయాపన జరుగుతుంది తప్ప నోటిఫికేషన్ రాదు. కావున ఫిబ్రవరి 4వ తారీఖు అందరూ నిరుద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ ఎవరికంతటా వాళ్ళు సొంతంగా వచ్చి ఈ నిరుద్యోగుల మహాధర్నాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.